వేదికను అలంకరి ఏవినైన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలతో ఉత్సాహం పొందేటి విద్యార్థుల సమయ పాలన, క్రమశిక్షణ, లక్ష్య సాధన, బాధ్యతాయుత జీవన విధానాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే సేవా సంకల్ప ఆర్గనైజేషన్ లక్ష్యమని సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శ్రీలీల అన్నారు. సేవా సంకల్ప ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీమతి ఈలి వరలక్ష్మి ఉన్నత పాఠశాల, సంజీవ్ నగర్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత డైరీల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శ్రీలీల మాట్లాడుతూ, డైరీ అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, ప్రతి విద్యార్థి తన రోజువారీ చదువు, లక్ష్యాలు, మంచి అలవాట్లు, సమయ పాలన, వ్యక్తిత్వ వికాసాన్ని నమోదు చేసుకునే జీవిత సహచరమని వివరించారు. అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు, నా నమస్తే. అలాగే పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, దుర్గ గారు కాల్ చేశారు లాస్ట్ మంత్. మేడం, మా స్కూల్ అంటే దాదాపు 3 స్కూల్కి ప్రొవైడ్ చేశాము. ఒకటి సుబ్బారావుపేట హై స్కూల్ ఫస్ట్ ధనలక్ష్మి గారు అడగడంతో 450 డైరీస్ అక్కడ ఆ స్కూల్ ఏదైతే స్కూల్ లోగో ఉందో అది ప్రొవైడ్ చేసి 450 డైరీస్ ప్రొవైడ్ చేశాము. అలాగే సంజీవ్ నగర్ నుంచి కావచ్చు, అలాగే మాగంట అన్నపూర్ణ కావచ్చు. అలాగే ఈ ప్రొవైడ్ చేసేటప్పుడు మేడం ఫోన్ చేశారు, మేడం మా స్కూల్ కూడా కొంచెం టీచర్స్ కి, పిల్లలకి, ఉపాధ్యాయులకి కమ్యూనికేషన్ కుదిరే విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మేము ఏ హోంవర్క్ ఇచ్చామో పేరెంట్స్ కి తెలియట్లేదు, పేరెంట్స్ చూసారో లేదో మాకు తెలియట్లేదు. ఇది చాలా కమ్యూనికేషన్ ఇబ్బందిగా ఉంది, మాకు ఇలా డైరీస్ మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని మన దుర్గ మేడం గారు ఫోన్ చేయగానే, సరే మేడం ఆలోచించి చెప్తానని చెప్పేసి అన్నాను. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మేమేదో ఇచ్చాము అది పబ్లిసిటీ కోసం కాదు, అది ముఖ్యంగా మీరు ఉపయోగించుకోవాలి. దాంతో పాటు ఏంటంటే ఇది పెద్ద టాస్క్, ఎవరికో తెలుసా? మీ టీచర్స్కే పెద్ద టాస్క్. ఎందుకంటే ఇది కేవలం మీకు చూడడానికి బుక్ మాత్రమే కాదు, ఇది మీ కళలు, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ఒక గొప్ప ఆయుధం అని చెప్తాను. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రోజు ఏం నేర్చుకున్నారు, రేపు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకున్న దానికి ఇది గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. అది ఎలా మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకొని మీ పాఠశాలను కూడా ఒక ఉన్నత స్థితికి, మంచి రిజల్ట్ని తీసుకొస్తారు. అలాగే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయో ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుని మనం చాలా వరకు ఫ్రీగా తీసుకుంటున్నాం, అయినా కదా మిగతా ప్రైవేట్ స్కూల్లో మనం కొనుక్కుంటున్నాం. ఏంటి? విద్య కొనుక్కుంటున్నారు చాలా మంది. మనం కొనుక్కుంటున్నామా? ప్రభుత్వం చాలా మనకి ఉపాధిని చాలా వరకు మనకి ఫ్రీగా ఇస్తుంది. ఏమని? మీకు ఒక పేరెంట్స్ ఎంతైతే గైడ్ చేస్తారో, పేరెంట్స్ ఎంతైతే కేర్ తీసుకుంటారో, బట్టలు కావచ్చు, తినే విషయంలో కావచ్చు, మీ ఉన్నత స్థితి ఆలోచించే విషయంలో కావచ్చు, గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు ఆలోచించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అవునా కదా? చేస్తాను మాట్లాడండి. మరి అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? చదువుకోవాలి. మన పేరెంట్స్ కళలను కావచ్చు, మన ఉపాధ్యాయులు మన కోసం కష్టపడే కళలను కావచ్చు మనం నెరవేర్చాలి. మనం అనుకున్న ఆశయాలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు చెప్పింది మనం విని నేర్చుకొని మీరు అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బీజేపీ మాస్టర్ గారు కావచ్చు, అలాగే ప్రధానోపాధ్యాయులు మేడం కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్పెషల్ మన ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ అనమాట. జనరల్గా ఈ రోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే డైరీ తీసుకుంటున్నారో ఇది చిన్న బుక్కే కావచ్చు, కానీ ఇది మీ కళలను, మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి గొప్ప ఆయుధం అని చెప్తాను. జనరల్గా ప్రతి నోట్స్లో మనం రాస్తాము, రెగ్యులర్గా అవన్నీ కామనే. కానీ ఒక డైరీ అనేది ఎందుకు అని అంటే, మనం ఏం రాస్తున్నాము అనేది టీచర్స్కి, మనం నోట్ చేసుకుంటున్నామా లేదని టీచర్స్కి కావచ్చు, అలాగే పేరెంట్స్కి కావచ్చు. తిరిగి పేరెంట్స్ దగ్గర మీరు కమ్యూనికేషన్ ఏదైతే హోంవర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సైన్ చేస్తారు. అంటే ఇక్కడ ముగ్గురు నుంచి అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఒకటి స్టూడెంట్, 2 టీచర్స్ అండ్ పేరెంట్స్. ఎక్కడి నుంచైనా ప్రతి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మనం కూడా తక్కువేమీ కాదు. ఎస్ ఆర్ నో? ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ తక్కువ? ఎందులో ఎక్కువ? అన్నింటిలో. ఎందుకు అనంటే
గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే అక్కడ యూనిఫామ్ ఇవ్వరు, ఇక్కడ యూనిఫామ్ ఇస్తారు. అక్కడ బుక్స్ నోట్ బుక్స్ ఇవ్వరు, ఇక్కడ నోట్ బుక్స్ ఇస్తారు. టెక్స్ట్ బుక్లు ఫ్రీగా అక్కడ ఉండవు, ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. మిగతా ఫుడ్ ఏదైతే మనం మార్నింగ్ మిగతా ప్రైవేట్ స్కూల్ కంపేర్ చేసుకుంటే పేరెంట్స్ హడావిడిగా వంటలు చేసి క్యారేజీలు పంపి ఉద్యోగాలను సడన్ లోన్స్ వచ్చి క్యారేజ్ లంచ్ అందజేయాలి. కానీ ఇక్కడ ఎంత బాగుంటుంది ఫుడ్, అన్ని వెరైటీస్ మీకు చేస్తారు. ఇంటి దగ్గర అయితే ఏదో ఫ్రై చేసి పంపించేస్తారు జనరల్గా. కానీ ఇక్కడ సాంబార్ ఉంటుంది, ఒక ఫ్రై ఉంటుంది, లేదా ఒక కర్రీ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. అవునా కదా? మంచి ఆరోగ్యకరమైన ఫుడ్తో సహా ఒక ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు ఎంతైతే కేర్ తీసుకుంటామో, బట్టల దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఎంతైతే కేర్ తీసుకుంటామో, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ప్రొవైడింగ్ ఉన్నాయా లేవా? అవి మనం యూటిలైజ్ చేసుకుంటూ మనం చేయాల్సిన ఏంటంటే మీకు వస్తున్నాయి. చేయాల్సిన ఏంటి? కొంచెం మనం కష్టపడి చదువుకుంటే లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మన గవర్నమెంట్ స్కూల్. ఎసానో? సో ఈ విషయాన్ని, ఈ డైరీ ఏదైతే ఉందో ఎవ్రీ స్టూడెంట్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ పేరెంట్స్కి వెళ్ళాలి, టీచర్స్కి వెళ్ళాలి. ఇది టీచర్స్ పెద్ద టాస్క్, మీరు రాస్తున్నారా లేదా. టీచర్ హోంవర్క్ ఇవ్వగానే ఆ క్లాస్లో మీరు నోట్ చేసుకోవాలి మస్టన్షుడ్గా. ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. అండ్ టీచర్స్ కూడా కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఎంతగా ఉపయోగపడాలంటే నెక్స్ట్ మీ రిజల్ట్ ఈ డైరీలో పంపించాలి. ప్రతి ఎవ్రీ ఎగ్జామ్ రిజల్ట్ డైరీలో నోట్ చేయబడుతుంది. అండ్ టీచర్స్కి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఇయర్ నేను కోరుకునేది ఒకటే, మిగతా స్కూల్తో కంపేర్ చేసుకుంటే మన సంజీవ్ నగర్ హై స్కూల్ ఏదైతే అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంపొందించడంలో డైరీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థుల విద్య, నైతిక వ్యక్తిత్వ వికాసం కోసం సేవా సంకల్ప ఆర్గనైజేషన్ మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. జనసేన నాయకుడు కాశీ మాట్లాడుతూ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన విలువైన డైరీలను అందించిన సేవా సంకల్ప ఆర్గనైజేషన్ కు అభినందనలు తెలిపారు. ఈ డైరీలను ప్రతిరోజు ఉపయోగించుకుంటూ తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సంస్థ కార్యదర్శి మానేపల్లి భార్గవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు తన పనులను ప్రణాళికాబద్ధంగా నమోదు చేసుకుని వాటిని సమయానికి పూర్తి చేసే అలవాటు పెంచుకుంటే విజయం సాధించడం సులభతరం అవుతుందని ఆయన సూచించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సేవా సంకల్ప సభ్యుడు కాకరపర్తి మురళి మాట్లాడుతూ ఫాలో చేయడం అంటే ఇచ్చిన వర్క్ పిల్లలకి ఏమి ఇచ్చారో వర్క్ పిల్లలు చేసేదో చూసుకోవడం, తల్లిదండ్రులు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు టీచర్ సైన్ చేయడం, మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు పేరెంట్స్ సైన్ చేయించడం, తర్వాత రోజు వచ్చాక మళ్ళీ టీచర్స్ చెక్ చేసుకోవడం. ఆ డైరీలో ఇంకా ముందు రోజు ఇచ్చిన వర్క్ని పేరెంట్స్ చూసారు లేదా, వర్క్ చేయించారు లేదా చూసుకోవడం. ఇది ఒక చక్కటి సైక్లిక్ ఆర్డర్ అన్నమాట, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అది. ఎందుకంటే పిల్లల్ని ఏదో స్కూల్ పంపించాము, స్కూల్ ఏదో పిల్లలు చదువుకుంటారులే అని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండకుండా ఇటువంటి పుస్తకాలు పెట్టడం వల్ల, డైరీస్ పెట్టడం వల్ల స్కూల్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ప్రతి క్లాస్ జరిగిందా లేదా, ప్రతి క్లాస్లో ఏం చెప్పారు, ఆ విషయాలు ఏంటంటే పేరెంట్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకున్న ఫాలోఅప్ పేరెంట్ చేస్తాం లేదో స్కూల్లో టీచర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఈ సేవా సంకల్ప కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా ఉపయోగించాలి, దానివల్ల ఉపయోగం ఏంటంటే మీకు చెప్పారు, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా మీకు? స్కూల్లో వర్క్స్ ఇస్తారు, అవి అన్ని సబ్జెక్టులు కూడా నోట్ చేసుకోవాలి. ఇంటి దగ్గర కంపల్సరీ ఆ వర్క్స్ చేయాలి. దేశ సేవతో పాటు సమాజ సేవ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు విద్యార్థుల ఉపయోగార్థం కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ పిడివి శివరామయ్య, ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు కేవీఎస్ సూర్యనారాయణ, ఉపాధ్యాయురాలు ఏ దుర్గాలక్ష్మి, ఉపాధ్యాయులు మాట్లాడుతూ సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చేపడుతున్న విద్యా సేవలను అభినందించారు. ముఖ్యంగా సంస్థ స్థాపకురాలు శ్రీలీల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. చాలా మంది ఆయన దగ్గర చదువుకున్న ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు నేను కూడా ఒకటని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఎంతో కొంత చిన్నపాటి ఇబ్బంది ఉంది, కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుంది, తల్లిదండ్రులకి, పిల్లలకి, అలాగే టీచర్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తల్లి తండ్రి ఇద్దరు పనిచేస్తే తప్ప రోజు గడవని పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు చదువుతున్నారు, స్కూల్లో వాళ్ళు చదువుతున్నటువంటి విధానం ఎలా ఉంది, టీచర్స్ ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్నప్పటికీ వాళ్ళు స్కూల్కి వచ్చి ప్రతిరోజు టీచర్స్తో మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళకు ఉండేటువంటి షెడ్యూల్లో ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో మేడం సుజాత మేడం మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా సేవా సంకల్ప ఆర్గనైజేషన్ ద్వారా మీరు వేరే స్కూల్స్లో కూడా డైరీస్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. మా స్కూల్లో కూడా డైరీస్ ఇచ్చినట్లయితే మేము టీచర్స్కి, స్టూడెంట్స్కి కొంత కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది పేరెంట్స్కి అని చెప్పని మేడం మా దృష్టికి తీసుకురాగానే మేము ఒక ఆలోచన చేసాం. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.